నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గురు పూర్ణిమ శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జీవితానికి అర్థాన్నిస్తారు. పరబ్రహ్మ స్వరూపంగా గురువుని భావిస్తూ ఉంటారు. అంతేకాదు అజ్ఞానాంధకారాలను తొలగించి వెలుగు వైపు నడిపించేటువంటి మహోన్నతమైన వ్యక్తి గురువు. మరి గురు పూర్ణిమను పురస్కరించుకొని మనకు స్టూడియోకి విచ్చేశారు శ్రీపీఠం పీఠాధీశ్వరులు పరిపూర్ణానంద స్వామివారు. వారికి నమస్సులు తెలియజేస్తున్నాం. నమస్తే. పూజ్య గురూజీ, చాలామంది గురు పౌర్ణమి అంటూ ఉంటారు. అసలు గురు పూర్ణిమనా పౌర్ణమినా? ఇది కేవలం పండుగ మాత్రమేనా? మొట్టమొదట గురు స్మరణ అనేది ఒక గొప్ప సంస్కృతి. మిగతా ఏ సంస్కృతుల్లో కూడా ఏదో వాళ్ళకి దైవం ఉంటుంది, లేదా వాళ్ళకి ఒక విధానం ఉంటుంది. కానీ తన గురువుని స్మరించడం అనునిత్యం అనేది భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. అందుకనే ఒకసారి గురుస్మరణ చేసి ప్రారంభం చేస్తాం. న గురోరధికం తత్వం న గురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. దయానందచరణౌ మనసా స్మరామి దయానందచరణౌ శిరసా నమామి. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు గురు పూర్ణిమ అనేటువంటిది సంస్కృతంలో శబ్దం, అది దాని యొక్క ఉచ్చారణ విధానం. కానీ దాన్ని పౌర్ణమి అనే పదంతో పిలుస్తుంటారు. బట్ వాస్తవంగా పూర్ణిమ అనేది శబ్దం, అది ఉచ్చారణలాగా. అందుకని మనకు పల్లెటూర్లలో, మనకు గ్రామీణ ప్రాంతాల్లో పున్నమి పున్నమి అంటారు, పున్నమి చంద్రుడు అంటారు. పౌర్ణమి చంద్రుడు అన్నారు, పున్నమి చంద్రుడు అంటారు. సో దాంట్లో గురు పూర్ణిమ అనేటువంటిది ఇది పండుగ కాదు, ఇది ఒక ఘట్టం. అంటే మన సంస్కృతికి ఒక అద్దం పట్టేటువంటి ఒక ఘట్టం. అంటే తల్లి, తండ్రి, లేదా మనకు బంధువులు, ఆప్తులు, స్నేహితులు, సన్నిహితులు, వీళ్ళందరూ మన జీవితంలో వాళ్ళ పాత్రలు పోషిస్తారు. కానీ గురువు అనేది ఒక పాత్ర కాదు. గురువు అనేది నా జీవితం మొత్తానికి ఒక పరిపూర్ణత్వాన్ని ఇవ్వగలిగే వ్యక్తి గురువు. సో ఆ పరిపూర్ణత్వం అనేటువంటిది, ఒక కంప్లీట్నెస్ అనేది ఎలా వస్తుందనంటే, లోపల ఒక వ్యక్తిత్వము వికసించినప్పుడే పరిపూర్ణత్వం వస్తుంది. ఆ వ్యక్తిత్వము వికసించాలి అనంటే, ఇప్పుడు మొగ్గ ఉంటుంది, చెట్టుకి మొగ్గ తొడుగుతుంది. కానీ ఆ మొగ్గ పుష్పంగా మారడానికి చెట్టే కారణం. అలాగనే నాలో ఉన్న వ్యక్తిత్వము వికసించాలి అంటే నేనే కారణం. కానీ దానికి నన్ను కారకుడిగా చేసేటువంటి సంస్కారం గురువు దగ్గర నుంచి రావాలి. నాకు నేనే దీనికి కారకుణ్ణి, నేనే వికసించాలి, వ్యక్తిత్వంతో వికసించాలి అనేటువంటి అవగాహన నాకు కల్పించేవాడే గురువు. అవగాహన కలక్కపోతే మనం గో విత్ ద ఫ్లో అని కొట్టుకుపోతూ ఉంటాం. కాబట్టి మనము ఒక వ్యక్తిగా ఈ సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఒక అబ్బాయి కావచ్చు, ఒక అమ్మాయి కావచ్చు, ఎవరైనా ఈ సమాజంలో ఒక వ్యక్తిగా అడుగుపెట్టిన తర్వాత, వ్యక్తిగా మాత్రమే మనం చనిపోము. మన వ్యక్తిత్వము ఈ జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. జస్ట్ ఆయన వ్యక్తి అని అంటే సరిపోదు. వ్యక్తిత్వాన్ని సమాజం గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, దాన్ని ఆనవాళ్ళు చూస్తుంది. కాబట్టి పుట్టేటప్పుడు నేను వ్యక్తిగా పుట్టాను, నాకేమీ ఉండదు. ఎవరైనా సరే చిన్న బిడ్డని ఎవరు వేరే ఆపాదించుకోరు కదా. ఏ అట్రిబ్యూషన్స్ ఉండవు చిన్నపిల్లాడి మీద. మంచి పిల్లాడనో, చెడ్డ పిల్లాడనో, లేదా అతను సంస్కారవంతుడనో, కుసంస్కారి అనో, ఇలా రకరకాలుగా ఏ ఆరోపణలు లేవు. జస్ట్ ఒక వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ చనిపోయేటప్పుడు చూస్తే
వ్యక్తిగా చూడరు. వ్యక్తిత్వాన్ని చూసి జనాలు కనెక్ట్ అవుతారు. వీడు ఎంత దాత అండి, ఎంత దానాలు చేశాడండి అని. వ్యక్తి పుట్టినప్పుడు ఏమీ ఉండవు, కానీ చనిపోయేటప్పుడు వ్యక్తి మీద విచారణ ఉండదు. అక్కడ వ్యక్తిని చూడరు, వ్యక్తిత్వాన్ని చూస్తారు. కాబట్టి నాకు అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వంలో నేను బ్రతకాలి, వ్యక్తిత్వంతో బ్రతకాలి అని అంటే నాకు గురువే చాలా కారణం. గురువు సంస్కారమే చాలా ముఖ్యం. అందుకనే ఈ సమాజంలో వ్యక్తిగా పుట్టి వ్యక్తిగా చచ్చిపోవడం అనేది కుదరదు. ఒక వ్యక్తిత్వంతోనే చనిపోతారు మనిషి. ఆ వ్యక్తిత్వమే సమాజం మళ్ళీ కౌంట్ చేసుకుంటుంది. సమాజం కావచ్చు, సమాజంలో నేను ఎవరికి తెలియకపోతే నా కుటుంబ సభ్యులైనా కావచ్చు. కాబట్టి వ్యక్తిత్వం దట్ మ్యాటర్స్ లాట్, అంటే పర్సనాలిటీ దట్ మ్యాటర్స్ లాట్. కాబట్టి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది, ఆ వ్యక్తిత్వ వికాసం అనేది గురువు వల్ల మాత్రమే జరుగుతుంది. గురువు యొక్క సంస్కారంతో జరుగుతుంటుంది. అందుకనే నేను ఎప్పుడు అంటుంటాను, గూగుల్ ఈరోజు ఎంత అవసరం మనకు, చాలా అవసరం. ఏ సమాచారం కావాలన్నా చేతిలో ఇలా పెట్టుకుని కొడితే గూగుల్ మనకు సమాచారం ఇస్తుంది. కానీ గూగుల్ ఏ సమాచారాన్నైనా ఇస్తుంది. కానీ గురువు ఎందుకు ఇప్పుడు మనకు? గూగుల్ ఉందిగా. గురువు దగ్గర మనం అడగాల్సిన ప్రశ్నని కూడా గూగుల్తో అడిగితే చెప్పొచ్చుగా. కానీ గూగుల్ సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది, సంస్కారాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? కాబట్టి నాకు గురువు అనేటువంటి వ్యక్తి సమాచారము ఇస్తాడు, సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని నన్ను సంస్కరిస్తాడు. కాబట్టి గురువు అనేటువంటిది చాలా చాలా ప్రధానం ప్రతి వ్యక్తికి. అందులో గురు పూర్ణిమ అనేటువంటిది ఏంటనంటే, మనకు మన ఐతిహాసిక విధానంలో మనకు ముడిపడింది ఏంటనంటే, మనకు ఈ పౌర్ణిమ సందర్భంగా, ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనకు వ్యాస మహర్షి 4 వేదాలని కూడా సంస్కరించి, అంటే విభజించి, ఒక రాశిగా ఉన్నటువంటి వాటిని విభజించి, వేదాన్ వివ్యాసతే తస్మాత్ వేదవ్యాస ఇది కీర్త్యతే అని, వేదాలని ఈ రకంగా విభజించి దాన్ని సంస్కరించి 4 తెగలుగా పెట్టి, ఋగ్యజుస్సామ అథర్వాలుగా మనకు పెట్టి, అలాగనే మనకు బ్రహ్మసూత్రాలను అందించి, అసలు ఉపనిషత్తుల యొక్క వాంగ్మయాన్ని మనకు అందించి, అసలు మన ధర్మానికి, మన సంస్కృతికి ఆలవాలమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ ఒక భిక్షగా పెట్టినటువంటి రోజు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గురు పూర్ణిమ అంటే జ్ఞాన భిక్ష పెట్టిన రోజు ఈరోజు. ఆ జ్ఞాన భిక్ష పెట్టినటువంటి వేదవ్యాసుల మహర్షి, వారి ద్వారా మన సంస్కృతికి వారు కారకులయ్యారు. కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. అంటే ఆయన పుట్టినరోజు కాదు ఇది, ఆయన ఈ మొత్తం సంస్కృతికి, ఈ జాతికి, ఈ భూమండలానికి జ్ఞానం అనే భిక్షను పెట్టినటువంటి రోజు. కాబట్టి దీన్ని గురు పూర్ణిమ అంటాము. గురు అని అంటే జ్ఞానము కదా, గురుత్వం అంటే జ్ఞానమని కదా అర్థం. ఆ జ్ఞానము నిండు పున్నమిలా ఈరోజు మన భారతీయ సంస్కృతికి అందింది. భారతీయ సనాతన సంస్కృతికి, ఈ జాతికి వ్యాస మహర్షి జ్ఞానాన్ని పరిపూర్ణంగా మనందరికీ ఒక భిక్షలాగా అందించారు, భిక్ష పెట్టారు ఆయన. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటాం. వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టమే ఈరోజు మన బ్రతుకంతా. మన జ్ఞానము కానీ, మన సంస్కృతి కానీ, మన ధర్మం కానీ, ఈరోజు మనకున్న ఈ ఒక ఆచారమన్నా, ఒక పద్ధతన్నా, ఒక విధానమన్నా, ఇదంతా వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం. కాబట్టి ఆయనే గురు. కాబట్టి ఆయన నుండి వచ్చింది. కాబట్టి ఆయనని మనం నిరంతరం స్మరించుకోవాలనేటువంటి దానికి గురు పరంపరా శ్లోకాన్ని మనకు చెప్పారు. ఏంటనంటే, సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ పరంపరని మొత్తాన్ని నేను నమస్కరిస్తున్నాను అని ఒక శిష్యుడిగా, నేనే కాదు ఎవరైతే గురువు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, గురువు అని నేను కొటేషన్లో పెడుతున్నాను. ఎందుకనంటే అది చాలా పెద్ద విద్య, అది పెద్ద రహస్యం, పెద్ద శాస్త్రం అది. కాబట్టి గురువు ఉన్న ప్రతి వ్యక్తి నిత్యం, గురు పూర్ణిమ నాడే కాదు, ప్రతి నిత్యము అతను స్మరించుకోవలసినటువంటి ప్రధానమైన అంశం. పూజ్య గురూజీ, అసలు గురువుని ఎలా గుర్తించాలి? నేటి ఆధునిక యుగంలో చాలామంది గురువులుగా మాట్లాడుతున్నారు. వారి పట్ల ప్రజలు ఏ రకమైనటువంటి అప్రమత్తంగా ఉండాలి?
అసలు గురువు అనే శబ్దం సంస్కృతంలో దానికి అర్థం ఏంటంటే గురువు అంటే గురుతరమైనది, అంటే బరువైనది అని అర్థం. సంస్కృతంలో గురువు శబ్దానికి తెలుగులో కూడా గురువు లఘువు అంటారు కదా. లఘు అంటే తేలికైనది, గురువు అంటే బరువైనదని. యాక్చువల్గా గురువు అనే శబ్దము వ్యాకరణంలో అర్థము దానికి బరువు అని, కానీ వ్యవహారంలో గురువు కనుక బరువు అయిపోయాడంటే దింపేసుకోవడమే మంచిది. ఆ బరువు ఎత్తుకోలేము. మనమే 100 బరువులతో ఉంటాం ఈ భూమి మీద. ఇంట్లో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, నేను, భార్య, పిల్లలు, రకరకాలు డబ్బు, అవి ఇవి వ్యవహారం, గొడవ గోలతోటి చాలా బరువులు ఎత్తుకొని ఉంటాం. ఇప్పుడు గురువు కూడా ఇంకొక పెద్ద బండరాయి లాంటి బరువు మన నెత్తి మీద కూర్చున్నాడు అనుకోండి, ఇది కుదరదు. అది కాబట్టి గురువు అనేవాడు ఎవరనంటే నేను ఎత్తుకున్న బరువులని హాయిగా సులభంగా దింపుకోగలిగే సులువులని ఉపాయాలను ఇవ్వగలిగే అత్యంత తేలికైన వ్యక్తి నా జీవితంలో గురువు అనేవాడు మాత్రమే. గురువు వల్ల నాకు కలిగేది ఏంటంటే నా లోపల నాకే తెలియకుండా మదన పడుతున్న నా జీవికి లోపలున్న ఆ తడప్న అంటారు హిందీలో. తడప్న అంటే తపించేటువంటి ఆ జీవికి ఆ తపన నుండి బయటికి తీసుకురాగలిగే మార్గాన్ని ఇవ్వగలిగిన వాడే, ఆ బాట వేయగలిగిన వాడే గురువు. కాబట్టి ఆ గురువు మన జీవితంలో దొరకడం అంటే అది చాలా అనుగ్రహం, జన్మాంతర సుకృతం ఉండాలి. గురవః బహవః సంతి శిష్య విత్తాపహారకాః ఒక శ్లోకం ఉంది. గురువులు చాలామంది ఉంటారు, అది చెప్పి ఇది చెప్పి శిష్య విత్తాల్ని హరిస్తుంటారు. గురవః విరళాః సంతి, తక్కువ మంది ఉంటారు. వాళ్ళెవరు? శిష్య చిత్తాపహారకాః, చిత్తము యొక్క తాపాన్ని, అంటే చిత్తంలో ఉండే తపన అన్నాం కదా, ఆ తాపము దాన్ని హరించగలిగే వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారనమాట. అలాంటి వ్యక్తి మన జీవితంలో దొరకడం అనేది మనకు అదృష్టం. సో కాబట్టి నా జీవితంలో నాకు దొరికిన నా గురువు చిత్తము యొక్క తాపాన్నే కాదు, జీవుడి యొక్క తాపాన్ని కూడా పూర్తిగా హరించినటువంటి ఒక మహాయోగి నా జీవితంలో నాకు గురువుగా లభించడం స్వామి దయానంద సరస్వతి వారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను. కానీ ఎలా గుర్తించాలి మన జీవితానికి ఒక దిశానిర్దేశం వీరి వల్ల కలుగుతుంది, వీరే నాకు సరైన గురువు అనుకోవడాన్ని ఎలా గుర్తించాలి? నా జీవితమే దానికి అనుభవం. ఏంటనంటే మా అమ్మగారు నన్ను ఆధ్యాత్మికంగా నా ప్రయాణం మా అమ్మగారు మొదలుపెట్టారు, నేను కాదు, నాకు సంబంధమే లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, అసలు నాకు సంబంధం లేని మార్గం ఇది. మా అమ్మగారు మొదలుపెట్టేశారు నాకు, నన్ను ఇంకా పంపడం మొదలుపెట్టారు. నేను ఎక్కడికి వెళుతున్నా నా మనస్సు అక్కడ నిలబడేది కాదు. అలాగని వాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఎవరిని నేను ఒకటి గుర్తించింది ఏంటంటే, ఎవరినో మనం తోలనాడడం, విమర్శించడం, వేలెత్తి చూపడం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ అవర్ టైం. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నా మనస్సు అక్కడ లయం కాలేదు. నేను మా అమ్మని అడిగేవాడిని, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నా నా మనస్సు నిలకడలేదు, అక్కడ ఉండాలనిపించట్లేదు. నేను ఒక గురువు యొక్క పాదాలు నేను వెతకాలి కదా, పట్టుకోవాలి కదా, నాకు ఎక్కడ ఉండట్లేదంటే మా అమ్మ చెప్పింది, లేదు, నువ్వు ఏదైతే ఒక దైవాన్ని నమ్మావో, మా అమ్మ చెప్పింది, ఆ దైవాన్ని వేరే ఏది కాకుండా నన్ను నా గురువు పాదాల దగ్గరికి చేర్చు అని నిశ్చలంగా అడుగు. నిన్ను నీ గురువు ఎవరైతే నీకు గురువు కరెక్ట్ అయిన టైలరింగ్ ఉంటుందో అతని దగ్గరికి నిన్ను అది చేరుస్తుంది, దైవం చేరుస్తుందని. కాబట్టి దైవానుగ్రహంతో మాత్రమే మనకు యోగ్యమైన గురువు యొక్క పాదాల దగ్గర పడతాం. ఇది పక్క. నాకు దయానంద సరస్వతి స్వామి వారి పాదాల దగ్గర పడడానికి నన్ను తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టింది గంగమ్మ, మా అమ్మ, గాయత్రి మాత. ఈ ముగ్గురు తల్లులు నాకు, మా అమ్మ మార్గదర్శనం చేసింది. గంగానది ఒడ్డున కూర్చున్నాను, గంగమ్మని చూస్తూ అడిగాను. తర్వాత గాయత్రి మంత్రాన్ని అలా అనుష్ఠిస్తూ ఆ గురువు యొక్క పాదాల దగ్గరికి ఈ ముగ్గురు తల్లులు చేర్చారు. మీరంటే కారణ జన్ములు, మీరు ఒక సరైన దిశానిర్దేశం ఇవ్వగల గురువు దగ్గరికి వెళ్ళారు. కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ కారణ జన్ముడు అనేది ఏమి ఉండదండి. అది మన మీద ఆపాదించుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఒక కారణం ఉంటుంది. మీకు కారణం ఉంటుంది, నాకు కారణం ఉంటుంది. ఏమిటా కారణం? కర్మ కారణం. జన్మకు కారణం ఏంటి? కర్మ కారణం, అంతే కదా. అలాగనే జన్మ రాహిత్యానికి కారణం ఏంటి? జ్ఞానం కారణం కదా.
జన్మ పొందాలి అంటే కర్మ కారణం, జన్మ రాహిత్యం కావాలి అంటే జ్ఞానం కారణం. అది కదా మన సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కారణ జన్ములమే. కర్మ అనే కారణం పట్టుకుని వచ్చాం, ఆ మూట కట్టుకుని వచ్చాం మనం. ఈ భూమి మీద మనకు మన కర్మ ఎంత బలీయమైందో మన సంకల్పానికి కూడా అంత బలం ఉంది. సంకల్పం కూడా చాలా బలమైంది. అందుకనే మనకు ఈ ప్రకృతి నేర్పేది ఏంటనంటే కర్మకి ఎంత బలం ఉందో సంకల్పానికి అంత బలం ఉంది. ఉదాహరణకి పెళ్ళయింది, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళు కనుక మేము ఒక 3 ఏళ్ల వరకు మేము ఇప్పుడు పిల్లల్ని కనే ఆలోచన లేదు అని అనుకున్నారనుకోండి, వాళ్ళ కర్మలో కూడా వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉండదు కదా. కర్మ ఏమైపోయింది అక్కడ? వాళ్ళ ఆలోచన కంటే కర్మ చిన్నదైపోయింది. పోనీ వాళ్ళు కర్మ ఆపేశారా? 3 ఏళ్ళు కూడా వాళ్ళు కర్మ ఆపేశారా? దాంపత్య జీవితం నడుస్తుంది కదా, కానీ పిల్లలు పుట్టట్లేదు. కారణం ఏంటి? వాళ్ళ సంకల్పం. చూడండి, కర్మ చేస్తున్నప్పటికీ పిల్లలు కలగట్లేదు, కానీ సంకల్పము పిల్లల్ని వద్దు అని 3 ఏళ్ల వరకు పెట్టుకున్నారు. ఆ వద్దు అని పెట్టుకున్నటువంటి ఆ ఆలోచన కర్మ కంటే ఎంత గొప్పది. నేను అందుకనే ఆలోచనకి, ఆ సంకల్పానికి వాల్యూ ఇస్తాను. కర్మ ఈజ్ గుడ్, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్, నో డౌట్. కానీ కర్మని ప్యారలల్గా మనం చూస్తే సంకల్పం కూడా చాలా గొప్పది. నీ సంకల్పాన్ని పెంచుకో, అది నిన్ను నడిపిస్తుంది. వ్యాస మహర్షిని జగద్గురువుగా పూజిస్తారు, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వమని. అంటే ఈ జగత్తుకి ఒక మార్గదర్శనం చేసిన వ్యక్తి, అంటే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దాన్ని ఒక దారిలో పెట్టినటువంటి వ్యక్తి వ్యాస మహర్షి. ఈ భూమి మీద జగద్గురువులు అంటే మనకు ఎవరు అని అంటే వ్యాస మహర్షి, శంకరులు ఇద్దరే, ఇంకెవరు లేరు. కాబట్టి ఆదిశంకరులు ఎందుకు జగద్గురు అని అంటే అస్తవ్యస్తంగా మొత్తం అంతా గందరగోళం అయిపోయిన సమయంలో ఆయన మళ్ళీ ఈ ధర్మాన్ని నిలపడానికి, ఈ జ్ఞానాన్ని మళ్ళీ బోధించడానికి, ఈ ధర్మాన్ని నిలపడంతో పాటు జ్ఞానాన్ని బోధించారు. వేదవ్యాస మహర్షి కూడా ఏదో ధర్మాన్ని కోసం కాదు, ధర్మాన్ని నిలుపుతూ జ్ఞానాన్ని బోధించారు ఆయన. అందుకనే ఆయన జగద్గురు అయ్యారు. ఊరినే ధర్మం కోసం ఏదో నిలబడ్డాన్ని చేశామని అంటే వాళ్ళెవరు జగద్గురువు కాలేరు. వాళ్ళు ధర్మము అనేటువంటిది ప్రాతిపదిక, దాని మీద జ్ఞానం అనేటువంటిది ప్రధానమది, అది జరగాలి. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి కక్షలో ఆ మహనీయులిద్దరూ కూడా ఈ జాతికి సేవలు అందించారు. కాబట్టి వ్యాస మహర్షి జగద్గురువుగా ఆయనే ఈ మొత్తం ఈ సంస్కృతికి కారకుడిగా మనం భావిస్తాము. అలాగని ఈ సంస్కృతి కొనసాగించడానికి కారణం కూడా ఆదిశంకరులుగా మనం భావిస్తాం. ఇప్పటిదాకా మన దాకా వచ్చిందని అంటే ఆ మహనీయుడు వల్లనే. కాబట్టి వేదవ్యాస మహర్షిది మనం లెక్కేసుకుంటే ఒక 5000 సంవత్సరాలు అనుకుంటాం, లేదా ఇంకొద్దిగా ఎక్కువ అనుకుంటాం. కానీ ఆదిశంకరులను తీసుకుంటే ఆయన యొక్క జీవన దీని ప్రకారంగా, ఆయన కాలడిలో జన్మించారనే దాని ప్రకారంగా 2000 సంవత్సరాలు అనేటువంటిది ఒక కొలబద్ద పెట్టుకుంటే అందులో వాళ్ళది ఏదో చెప్తూ ఉంటారు, అలా చేస్తుంటారు, అయిపోయింది. మానవ సంబంధాలు చాలా బలహీనపడుతున్నాయి. ఈ తరుణంలో గురు బోధనలు ఎంతవరకు మార్పు తీసుకురావచ్చు? మనిషి అంటే నా దృష్టిలో ఒక ఆలోచన మనిషి. మనిషి అంటే ఇప్పుడు దేవి అని ఒక పేరుతో మీరు పిలువబడుతున్నారు, పరిపూర్ణానంద అని ఒక పేరుతో నేను పిలువబడుతున్నా. ఈ పేర్లన్నీ పెట్టుడివి, మనం పెట్టుకున్నాం. బిడ్డ పుట్టిన తర్వాత ఇది ఆడ మగ చూసి, ఆడైతే స్త్రీలింగ వాచకంగా పెడతాము, మగపిల్లాడైతే పుల్లింగ వాచకంగా పెడతాము. ఇది మనం పెట్టుకుంటున్నాం. ఇది పక్కన పెడితే అసలు నువ్వు దేవి అనేటువంటిది నీ పేరుని కొంత సమయం మర్చిపోతే నువ్వు ఎలా చూసుకుంటావు? నీ పేరు పక్కకి పెట్టేసి కాసేపు, అసలు నీ పేరు అది కాదు, నీకు ఇప్పుడు 0 పేరు అనేది లేదు, తీసేసా. ఇప్పుడు నువ్వు ఎలా చూసుకుంటావు మనిషిలా? అంటే ఏంటి? ఇప్పుడు నేను పరిపూర్ణానంద అనేది నేను మర్చిపోయాను, నేను తెలియట్లేదు, మర్చిపోయాను అనుకుంటా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏమిటి ఉంటుంది అంటే నా ఆలోచనే నేనవుతాను. కానీ నా పేరు గుర్తున్నంత వరకు నా ఆలోచనలని కూడా నా పేరు డామినేట్ చేస్తూ ఉంటుంది. నేను పరిపూర్ణానందని. కాబట్టి పరిపూర్ణానంద అంటే ఏంటి? స్వామీజీ ఈ బట్ట కట్టాలి, ఇవన్నీ వస్తాయి. అసలు నేను పరిపూర్ణానందాన్ని మర్చిపోయాను అనుకో, అసలు నాకు తెలియట్లేదు అనుకో, ఏ బట్టైనా కట్టుకుంటాను, ఏదో తింటాను, ఎక్కడికో వెళ్తాను, వస్తాను, పోతుంటాను, వస్తుంటాను, అప్పుడు ఏదో జరిగిపోతూ ఉంటుంది. కానీ పరిపూర్ణానంద అన్న పేరుని నేను గుర్తుంచుకున్నంత వరకు
పరిపూర్ణానందగా బ్రతకడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అర్థమైందా? ఇది పేరుతో వచ్చినటువంటి బేజారిది. మానవ సంబంధాలు కూడా చెప్తున్నాను, ఇది ఒక్కొక్క స్టెప్ చెప్తాను. అలాగనే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తన పేరుని కాసేపు ఒకరోజు తన పేరుని పక్కన పెట్టేమను, పేరు అనేది నాకు లేదు, నాకు పేరు లేదు అనుకోమను, అసలు వాడు ఏమిటో స్టాండ్ స్టిల్ అయిపోతాడు, స్తబ్దుడైపోతాడు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను 50 ఏళ్ళు బ్రతికినా, నువ్వు 30 ఏళ్ళు బ్రతికినా, ఇంకొకళ్ళు 40 ఏళ్ళు బ్రతికినా, ఒకళ్ళు 70 ఏళ్ళు బ్రతికినా, ఈ బ్రతుకంతా కూడా ఊహ వచ్చినప్పటి నుంచి ఆ పేరు మీద నిర్మించుకున్నటువంటి జీవితమే ఇది. ఆ పేరు చుట్టూ తిరిగింది ఈ జీవితం అంతా. అసలు ఆ పేరుని తీసేస్తే ఈ జీవితానికి విలువ లేదు, అసలు ఏమిటో అర్థం కాదు. ఇంకా నా ఐడెంటిటీ ఈజ్ మై నేమ్, బట్ రియాలిటీలో మై నేమ్ ఈజ్ నాట్ మై ఐడెంటిటీ. మై ఐడెంటిటీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు మై నేమ్. నా ఐడెంటిటీ నాది, నా అస్తిత్వం నాది. కానీ ఇప్పుడు ఏమైపోయిందని అంటే నా పేరే నా అస్తిత్వం అయిపోయింది. అది అవ్వకూడదు ఎప్పుడు, ఇది రివర్స్లో ఉండాలి. అందుకనే సమాజంలో ఈరోజు ఈ గందరగోళాలన్నీ అది. పేరు చుట్టూ మన అస్తిత్వం అంతా దానికి తాకట్టు పెట్టేశాం, పేరుకి మన అస్తిత్వాన్ని తాకట్టు పెట్టాం. అందుకనే ఎవరైనా నన్ను కొట్టిన దానికంటే నా పేరుని వాడి తిట్టింది చాలా ఎక్కువ లోపల రగిలిపోతూ ఉంటాను. నన్ను కొట్టాడనుకో, ఒక దెబ్బ ఇలా ఇలా బిగించుకుంటాను, తీసుకుంటాను. కానీ ఏదైనా నా పేరు వాడి నన్ను తిట్టాడనుకో, లోపల రగిలిపోతూ ఉంటాను. ఎందుకంటే అది కొట్టిన దానికంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది కదా. కాబట్టి మొత్తం ఈ లంపటం అంతా పేరు చుట్టూ తిరుగుతూ ఉంది. అర్థమైంది కదా. ఇప్పుడు మానవ సంబంధాలు ఎందుకు క్షీణమైపోతున్నాయి? ఎవరికి వాళ్ళు గొప్పగా భావించడం, ఎవరికి వాళ్ళే గొప్ప అనుకోవడం, ఎవరికి వాళ్ళు నేను చేసేదే కరెక్ట్ అనుకోవడం. ఇది ఒక ఎత్తు అయితే, నాకంటే గొప్ప ఎవడూ లేడు, నాలాగా ఆలోచించే జ్ఞానం ఎవడికి లేదు. ఇది కొద్దిగా ఎక్స్టెండెడ్ పైత్యం. ఇది బయటికి చెప్పుకోకపోవచ్చు, కానీ లోపల ఆ ఫీలింగ్స్ చాలా ఉంటాయి. నా అంత జ్ఞానం ఎవడికి లేదు, నా అంత తెలివి ఎవడికి లేదు, నా అంత దివ్యశక్తి ఎవడికి లేదు. ఎన్ని బోల్డ్ పైత్యాలన్నీ ప్రకోపిస్తూ ఉంటాయి. ఈ పైత్యాల వలయంలో చిక్కుకోకుండా మామూలుగా నేను తెలివిగలవాడిని, నేను చాలా ఇది అనుకుంటారు కదా. అక్కడే మానవ సంబంధాలు అనేటువంటివి ఎలాంటిదని అంటే, మానవ సంబంధాలు ఎమోషన్స్తో ముడిపడి ఉంటాయి కదా. అంటే ఒక ఎమోషన్స్, ఒక బాండింగ్, ఒక ఫీలింగ్స్. అందుకనే నేను ఎప్పుడు మనిషి అంటే బయట కనిపించే ఆకృతి భౌతికము, లోపలే మనిషి లోపల ఉన్నాడు, బయట కాదు. బయట ఉండేది ఒక రూపం, దానికి ఒక పేరు పెట్టుకున్నాం అంతే. నామరూపాలు బయట ఉన్నాయి, కానీ మనిషి అన్నవాడు లోపల అంటే ఎక్కడున్నాడంటే ఆలోచన. మనిషి అంటే ఒక ఆలోచనే మనిషి. ముందు చెప్పాను కదా, మనిషి అంటే ఒక ఆలోచన. ఈ ఆలోచనని ఇష్టం వచ్చినట్టు వదిలేసామా, అది ఏమైపోతుందనంటే అన్నిటినీ కంట్రోల్ చేసేయాలని చూస్తుంటుంది. ఆలోచనని తన పరిధిలో, తన అధీనంలో వచ్చిందా, అప్పుడు దేన్ని డిస్టర్బ్ చేయదు. ఆలోచన తన పరిధి దాటితే దేన్నైనా డిస్టర్బ్ చేసి పాడేస్తుంది. ఆలోచన ఎవరి యొక్క పరిధిలో, ఎవరి యొక్క అధీనంలో ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తిత్వం వల్ల ఎవరికీ హాని జరగదు. ఆలోచనలు అధీనంలో లేని వ్యక్తిత్వం, ఆలోచనలు తన పరిధిలో లేని వ్యక్తిత్వం, ఆలోచన తన పరిధి దాటిపోయిన వ్యక్తిత్వాలే ఈ సమాజానికి, అంటే ఈ మానవ సంబంధాలు డిస్టర్బ్ అవ్వడానికో, ఒక టెర్రరిజం, లేకపోతే ఇంకొకటి గూండాయిజం, రౌడీయిజం, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇజం చెప్పండి, అవన్నీ ఆ ఇజాలన్నీ పుట్టడానికి కారణం అది. కాబట్టి మానవ సంబంధాలు అనేవి మానసిక స్థితిగతుల వల్ల క్షీణిస్తున్నాయి. ఈరోజు మనకు ఇలాంటి సందర్భాలు పెరుగుతూ ఉన్నాయి కదా. టెక్నాలజీ పెరిగింది, కానీ సైకలాజికల్గా ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు, సైకలాజికల్గా ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది. ఈరోజు మీరు చూస్తే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తయారయ్యారు, కానీ అతని మానసిక సంఘర్షణ, లోపల అలజడి, ఉద్విగ్నత, జాబ్ టెన్షన్స్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత అతని లైఫ్ స్టైల్, అన్ని ప్రెషర్స్ లోపలంతా కూడా. కాబట్టి మనకు ఇటువంటి సమాజంలో మనకు ఒక గురువు అనేది చాలా అవసరం. అతనే మన ఆలోచనని మన పరిధిలోకి తీసుకురాగలడు.
మన అధీనంలో మన ఆలోచనని ఉంచుకోగలిగే స్థితిని ఇవ్వగలడు. స్వామి, నేటి ఆధునిక కాలంలో ఎదుగుతున్నటువంటి యువతకు గురువు అవసరం ఏ మేరకు ఉందంటారు? ప్రధానంగా ఆధునికం కాదు, పురాతనం కాదు, ఎప్పటికైనా గురువే అవసరం. ఏ కాలానికైనా గురువు అనేటువంటిది చాలా అత్యంత కీలకం. ఎందుకంటే ఇందాక చెప్పాను, మన వెలితిని మనం గుర్తించిన రోజు గురువు యొక్క ఆవశ్యకత మనకు మొదలవుతుంది. మన లోపల మనల్ని వెంటాడేటువంటి వెలితిని మనం గుర్తించనివ్వదు. బయట ఏవేవో అన్నీ అవి ఇవి రకరకాల వ్యాపకాలతోటి లోపల మన వెలితిని మనల్ని గుర్తించనివ్వదు. ఒకటి వయస్సు, రెండు పరిసరాలు, ప్రభావాలు, మనకు ఉన్నటువంటి వసతులు, వనరులు, ఇవన్నీ కూడా లోపల ఉన్న మన వెలితిని అవి కప్పిపుచ్చుతూ ఉంటాయి. కానీ ఏదో రోజు జీవితంలో ఇవన్నీ చెదిరిపోయి నా వెలితి బయటపడుతుంది. ఆ రోజు ఆ వ్యక్తికి గురువు తప్ప ఈ భూమి మీద ఏది ఆ వెలితి నుంచి తనని బయటికి తీసుకురాలేదు. కాబట్టి గురువు అనేది సర్వకాలాలలో, ఇప్పుడు అప్పుడు కాదు, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాతైనా గురువు కావాల్సిందే. సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఈ కాలంలో చోటు ఉందంటారు? మీరు అడిగింది చాలా మంచి విషయం. ఏ ఇప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. 5 ఏళ్ల క్రితం మనకి ఈ చర్చ లేదుగా. మేబీ అది వర్క్ అవుతూ ఉండొచ్చు, కానీ మన దాకా రాలేదు, మనకు వాడుకలో రాలేదు, మనకు తెలియదు. జస్ట్ ఒక 1.5 year అనుకుంటా, మ్యాక్సిమం 2 years అనుకుంటా దాని యొక్క పుట్టుక మనందరి చేతుల్లో పడింది. అది దానికి ముందే ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా కూడా ఎప్పుడు వచ్చింది? దానికి కూడా ఒక పుట్టుక ఉందిగా, ఉందా లేదా? ఇన్స్టా, ట్విట్టరు, తర్వాత బ్లాగు, తర్వాత మనకు లింక్డ్ఇన్, తర్వాత మనకు రకరకాల ఆ పోస్టు, ఇవి అనుకుంటూ రకరకాల టెర్మినాలజీస్తో సోషల్ మీడియా ఉంది. యూట్యూబ్లని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దానికంటే అది కూడా ఒకప్పుడే కదా వచ్చింది. 2000 సంవత్సరంలో ఇవేవి లేవుగా. 2000లో ఇదేది లేదు, 2020లో ఏఐ లేదు కదా. 2020కి ముందు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవన్నీ ఉంది. అయితే 1940లో ఎలక్ట్రానిక్ మీడియా లేదుగా, అప్పుడు లేదుగా. అంటే వీటన్నిటికీ ఆరంభం ఉంది, కానీ ఆధ్యాత్మికతకు ఆరంభం లేదు. దేనికి ఆరంభం ఉంటుందో దానికి పరిధి ఉంటుంది. ఆరంభం లేని ఆధ్యాత్మికతకు అంతము కూడా ఉండదు, అది అనంతం. ఏవైనా పుడుతూ ఉంటాయి, ఏవైనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దానిదే. అది ఆధ్యాత్మికత అనేది నా యొక్క సోల్. అది నా సోల్. ఆధ్యాత్మికత అనేది ప్రతి వ్యక్తి యొక్క ఆత్మభావన. అది దేనికి సంబంధం లేదు. బయట ఏదున్నా సరే ఒక వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా ఆలోచించేటువంటి అడుగు వేసి తీరుతాడు. నాస్తికుడు సైతం ఆధ్యాత్మిక బాటలో అడుగు వేసి తీరుతాడు. అంటే వాడి ఆలోచన సరేలే అందులో పడుతుంది ఖచ్చితంగా. పడకపోతే మనిషి కరెక్ట్ కాడని అర్థం. పడతాడు ఏదో ఒక రోజు మనిషి ఖచ్చితంగా అందులో ఆ బాటలో అడుగు వేసి తీరాల్సిందే. అది అర్లీ ద బెస్ట్. నేటి సమాజంలో ఆధునికత పెరిగినప్పటికీ కూడా సనాతన ధర్మం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సనాతన ధర్మానికి చాలా పెరిగింది అనడానికి అర్థం ఏంటనంటే, ఇదే మనుషులు మనమే. ఒకప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఈ సనాతన ధర్మం గురించి చెప్పడానికి మాధ్యమాలు ఉండేవి కావు, ఇప్పుడు మాధ్యమాలన్నీ మనకు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల అది పెరిగిపోయింది అనుకుంటున్నాం, కానీ ఏం పెరగలేదు. అనేది ఇదే. దాని మీద విరివిగా చర్చించుకుంటున్నాము, వాటి గురించి బాగా ఆలోచించుకుంటున్నాము. ఆలోచనా పరులకు అద్భుతమైన అవకాశాలు కుదురుతున్నాయి. ఒకప్పుడు ఏంటి, టీవీ మీడియాలోకి వచ్చి, మీడియా పాయింట్లోకి వచ్చి మాట్లాడితేనే వాళ్ళ వాయిస్ బయటికి వెళ్ళేది. తర్వాత ఏమైంది, కోవిడ్ తర్వాత జూమ్లు అవి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎక్కడి నుంచైనా నేను టీవీ మీడియాకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమైపోయింది, ఎవరింట్లో వాళ్ళు ఒక మీడియా పెట్టేసుకుని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాట్లాడేస్తున్నారు. కాబట్టి విరివిగా మనకు ప్లాట్ఫామ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి అదే సనాతనం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అని మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అలాగే ఒక గురువు మాట్లాడిన వ్యాఖ్యలను ఇంకో గురువు విభేదిస్తున్నారు. ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీని మీద మీరేమంటారు?
అసలు ఫండమెంటల్గా చెప్పాలి అని అంటే ఈ మాటలు, ఈ విభేదనలు ఎందుకు వస్తాయి? ఆ విభేదించాలనేటువంటి రాగద్వేషాలు లోపల ఉన్నప్పుడు నెంబర్ 1. లేదా ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క స్థాయిని బట్టి కూడా ఆ మాట యొక్క విధానము, దాని యొక్క స్థితిగతి మనకు తెలుస్తుంది. మనకు ఈరోజు సమాజంలో ఏమైపోయిందని అంటే, ఇందాక చెప్పాను కదా, నేను నా ఆధిపత్యం చూపించుకోవాలి, నేను నెగ్గాలి, నన్నందరూ గుర్తించాలి, నన్నందరూ గౌరవించాలి. ఈ నా 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 అనేటువంటిది వీడు నాశనానికి కారణం అదే. కాబట్టి ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నాయనంటే అదంతా వాళ్ళ స్థితిని అది వ్యక్తపరుస్తున్నాయి. మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయక్కర్లేదు. ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏదో రోజు తెలుసుకొని ఇది ఏదో గందరగోళంగా ఉందని జారిపోయే సంఖ్య కూడా పెరిగిపోతుంటారు. అది ప్రకృతి ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అవి జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. ఐ డోంట్ గివ్ మచ్ వాల్యూ ఫర్ దట్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను, దాన్ని ఎంటర్టైన్ చేయను, నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నా ఫిలాసఫీ అంతే. మనం చేయాలనుకున్నది మనం చేద్దామనుకున్నది మనం చేస్తూ ఒక క్లారిటీతో, ఒక ప్యూరిటీతో మనం వెళుతూ ఉండాలంటే దట్స్ ఇట్. సమాజం ఐక్యంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి? సమాజంలో ఐక్యం అనేది ఇప్పుడు కుదరదమ్మా. ఎందుకంటారు? ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, ప్రతి నీటి బిందువు ఐక్యంగా ఉండాలనుకుంటే ఎలా కుదురుతుంది? అక్కడ ప్రవహించేది ఇక్కడ ప్రవహించేది ఎలా కుదురుతూ ఉంటుంది? అక్కడిది అక్కడే, ఇక్కడిది ఇక్కడే. కాబట్టి సమాజంలో ఐక్యత అనేది కుదరదు. కాకపోతే సమాజంలో సమతుల్యత, ఒక గురువుగా సమాజంలో సమతుల్యతని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఐక్యం అంటే అందరూ కలిపి ఒకదాన్ని ఒప్పేసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది? ఎవరిని ఒప్పిస్తాం మనం? ఇప్పుడు ఇంకా అలా అందరినీ ఒక్క తాటి మీదకి తేవాలంటే ఇంక ముస్లిమ్స్ లేదు, క్రిస్టియన్స్ లేదు, హిందువులు లేదు, నాస్తికులు లేదు, లేదా బౌద్ధులు లేదు, జైనులు లేదు, పార్సీలు లేదు, అవి లేదు, ఇవి లేదు, సిక్కు లేదు, అందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొస్తే దానికి ఏం పేరు పెడతాం? దానికి ఐక్య వేదిక అని పెడతామా, లేకపోతే ఏం పేరు పెడతాం? అలా అందరు రారు కూడా. ఎవరిది వాళ్ళకి అభిమతం ఉంటుంది, ఉండనివ్వాలి. ఆ డైవర్సిటీ అనేది ప్రతి మనిషి, చెప్పాను కదా, మనస్సు, ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చినది. కాబట్టి సమాజంలో ఐక్యత కోసం అసలు ఎప్పుడూ మనం పాటుపడద్దు. సమాజంలో సమతుల్యత కోసం అంటే నువ్వు నీ భావజాలంతో నువ్వు బ్రతుకు, తప్పు కాదు. కానీ నీ భావజాలాన్ని బలవంతంగా రుద్దకు. నీ భావజాలం నీకు మంచిది. ఇప్పుడు మా అమ్మ నాకు మంచిది, అందులో ఏం తప్పు కాదు. మా అమ్మ నాకు మంచిదని చెప్పి మీ అమ్మ చిచి పనికి మాలింది అన్నాను అనుకోండి, ఎంత ద్రోహం! మాతృ వ్యవస్థని నేను నాశనం చేస్తున్నట్టు కదా. కాబట్టి నేను తల్లిని దూషించట్లేదు, తల్లి అనే వ్యవస్థని దూషిస్తున్నాను. తల్లి అనేది ఒక వ్యక్తి కాదు కదా, ఒక మాతృ వ్యవస్థ. కాబట్టి మా అమ్మ చాలా గొప్పది అనుకోవడం తప్పు కాదు, మా అమ్మ నాకు చాలా ఇష్టం అనుకోవడం తప్పు కాదు, చాలా మంచిది. నీకు నీ తల్లి పట్ల ఉండే భక్తి, గౌరవము, ప్రేమ, అనురాగం. కాబట్టి సమతుల్యత ఎప్పుడు వస్తుందనంటే వాడి తల్లిని అలానే గౌరవించుకుంటాడు, దానికి అవకాశం ఇవ్వాలి. దాంట్లో నేను వేలెట్టి గెలికి దాన్ని గందరగోళం చేసి చేయకూడదు. కాబట్టి ఆ సమతుల్యతని కోరుకునేవాడు మహనీయుడు. కాబట్టి సమాజంలో సమతుల్యతని మనం కాంక్షిద్దాం. ఐక్యత ఎప్పటికీ కుదరదు, చెయ్యకూడదు కూడా, చెయ్యలేము. అదంతా ఒక బ్రహ్మ పదార్థం. అదంతా గుడికి గురువు ఉంటున్నారు, దేవుడికి గురువు ప్రతినిధి. మన సంస్కృతిలో 4 తెగలు ఉన్నాయి, 4 విభాగాలుగా మన సంస్కృతి ఒకసారి మనం విజువలైజ్ చేసుకుంటే కనపడుతుంది. ఒకటి వేదములు, శాస్త్రములు, వాంగ్మయం అంతా ఒక విభాగం. రెండవది ఏంటి? దేవుడు, గుడి, ఒక ఆలయము, వ్యవస్థ అనేది ఇంకొక విభాగం. మూడవది ఏంటి? ఈ వాంగ్మయాల్ని, ఆ దైవం గురించి ప్రచారం చేస్తూ వాంగ్మయాల్ని బోధిస్తూ చేసేటువంటి పండితులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ప్రబోధకులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీళ్ళందరూ ఒక తెగ. ఇది 3వ విభాగం. 4వది ఏంటి? ఈ మూడిటి గురించి తెలుసుకోవాలనుకునేటువంటి అనుచరులు, భక్తులు, సామాన్య జనం కదా. ఈ 4 విభాగాల్లో కన్ఫ్యూజన్ ఎక్కడుంది? పాపం ఈ భక్తుల్లో, సామాన్యుల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్కి కారణం ఏంటి? గుడి దేవుడు కాదు, దాన్ని రూల్ అవుట్ చేద్దాం, అది అలా ఉంది అంతే. ఈ కన్ఫ్యూజన్ ఎక్కడుంది? వేదంలో ఉందా? వేదంలోనూ కన్ఫ్యూజన్ లేదు, వేదంలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు.
శాస్త్రంలో వేదంలో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. మరి ఎక్కడుంది? దాన్ని చెప్పే వాళ్ళల్లో ఉంది. ఆ రెండింటినీ సుప్రీంగా పెట్టి వీళ్ళని దానికి కలపడం అనేటువంటి ఆలోచన పక్కకెళ్ళి ఆ రెండిటితో పాటు నన్ను కూడా గౌరవించాలి, గుర్తించాలి. వేదం ఎంత గొప్పదో, నేను చెప్పిందే వేదం, నేను చెబుతున్నా అదే వేదం. ఇదేంటి పిచ్చి? అది వేదం కాదు, వెర్రేది. వాడు చెప్పేదే వేదం కాకూడదు. ఎప్పుడు వేదాన్ని వాడు చెప్పాలి, కానీ నేను చెప్పేది వేదం కాకూడదు. కాబట్టి ఈ వెర్రి చేష్టలు, ఈ వెర్రి పోకడలు ఎక్కడైతే పుడుతుందో బుర్రలో, అది ప్రాబ్లం. రెండోది, దేవుడు, గురువు, ప్రత్యక్షమైన దేవుడు. ముందు గురువుకి దండం పెట్టిన తర్వాత కానీ దేవుడికి పెట్టకూడదు. ఇవన్నీ వాళ్ళ అనుకూలతలకి వాళ్ళు సృష్టించుకున్నటువంటి విధానాలు. కాబట్టి దేవుడితో సమానమైన ఆసనం వేసుకుని కూర్చోవాలి. వాడు చెప్పినవన్నీ వేదంలాగా అందరూ శిరసావహించాలి. కాబట్టి వాంగ్మయాలు వాడే, దైవము వాడే అని ఆపాదించుకున్నటువంటి వ్యక్తిత్వాల వల్ల ఈ సమాజంలో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అలా కాకుండా గురువుగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎంతో సౌమ్యుడై ఉండాలి, సాత్వికతతో ఉండాలి, క్లారిటీతో ఉండాలి, ఆ ప్యూరిటీతో ఉండాలి. అది చాలా గొప్ప 2 లక్షణాలు. నేను ఎప్పుడు ఒక గురుత్వానికి చిహ్నం చెప్తుంటాను. ఒక గురువే కాదు, ఎవరికైనా జీవితంలో హాయిగా ఉండాలి అని అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే క్లారిటీ, ప్యూరిటీ, ఇది చాలా అవసరం. మనం నిరంతరం దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అది వచ్చేసి అయిపోయింది, 100 మార్కులు వచ్చేసి అనేది ఎవ్వరికీ లేదు. ఇంక్లూడింగ్ శ్రీకృష్ణుడైనా సరే, రామచంద్రుడైనా సరే, వాళ్ళు దానికోసమే తపస్సు చేశారు. అందుకని మన ముందు దైవంగా మనకు ఆరాధింపబడుతున్నారు. ఆ క్లారిటీ కోసం వాళ్ళు తాపన పడ్డారు, ఆ ప్యూరిటీ కోసం తపన పడ్డారు. అలానే బ్రతికారు వాళ్ళు. అందుకనే మనకు వాళ్ళు దైవంగా నిలబడ్డారు. వాళ్ళు ఆదిశంకర్లైనా, వ్యాసులైనా, ఎవరైనా సరే, వీళ్ళందరూ కూడా ఈ సంస్కృతిలో పుట్టి తన్ను తాను తరించుకొని ఉద్ధరేద ఆత్మనాత్మానమని తన్ను తాను తరింపజేసుకుంటూ ఇతరులకి కూడా ఆ మార్గాన్ని బోధిస్తూ ఎంతో హాయిగా సౌలభ్యంతో బ్రతికినటువంటి సంస్కృతి మనది. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే వ్యక్తులు కారు వీళ్ళెవరూ కూడా. కాబట్టి మనకు దాని గురించి కాసేపు మరిచిపోవడం మంచిది. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. విలువలు కలిగిన సమాజాన్ని నిర్మించుకోవాలంటే యువత ఎలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి? మీరు చెప్పే 3 సూత్రాలు ఏంటి? నేను ప్రతి యంగ్స్టర్కి, అంటే అందరికీ, యంగ్స్టర్కే కాదు అందరికీ, ప్రధానంగా యంగ్స్టర్స్కి నేను చెప్తాను. 3 బలాలు ఉన్నాయి. 1 దైవబలం, 2 ఆత్మబలం, 3 కర్మబలం. కర్మబలం అనంటే నేను ఏదైనా ఒకటి పని చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మాట్లాడుతున్నానంటే, నేను చేసే ఈ పని మీద నేను గౌరవం పెట్టుకోవడం, నేను దీన్ని గౌరవించడం. నేను ఎప్పుడైతే నేను చేసే పనిని నేను గౌరవిస్తున్నానో, దీన్ని నేను మ్యానిపులేట్ చేయాలనుకోను, దీన్ని అబ్యూస్ చేయాలనుకోను, దీన్ని నేను వాడుకొని దీన్ని ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎలా పడితే అలా తిప్పుకుందామని నేను అనుకోను. ఎందుకంటే నేను చేసే పనిని నేను గౌరవిస్తున్నప్పుడు నాకు దాని పట్ల భయభక్తులు ఉంటాయి. ఇది ప్రతి వ్యక్తికి కలగాలి. అప్పుడు తను చేసే పనిని మ్యానిపులేట్ చేయడు, అబ్యూస్ చేయడు. అప్పుడు చూడండి, సమాజంలో ప్రతి వ్యక్తి తన పనిని గౌరవిస్తున్నాడంటే చాలా ఇదిగా ఉంటుంది. అప్పుడు మీరు ఒక ప్రశ్న ఇచ్చు, దొంగ కూడా దొంగతనం చేసేటప్పుడు నా దొంగతనాన్ని నేను బాగా గౌరవిస్తున్నాను అనుకుంటే ఇంకా బాగా దొంగిలిస్తాడు కదా అని. అవును, వృత్తిని గౌరవిస్తాడు కదా. అంటే అక్కడ అందుకనే అంటున్నా ఆత్మబలము అంటున్నా. అక్కడ 2వ బలం. ఆత్మబలం అంటే ఏంటనంటే, నా లోపల నా సంస్కారము, నా వ్యక్తిత్వము, నా లోపల నా ఆలోచనలు, నా సంకల్పాలు, అది నా ఆత్మ. కాబట్టి అది బలంగా ఉండాలి. అది బలంగా ఉన్నప్పుడు నా కర్మ కూడా సవ్యంగానే వెళుతూ ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆలోచన ఉంటుందో అలాంటి ఆచరణ బయటికి వ్యక్తమవుతుంది కదా. అలాగనే మనకు ఆత్మబలం అనేది 2వ బలం. కానీ ఆ ఆత్మబలం కలగాలి అని అంటే నిజంగా దైవబలం ఉండాలి. ఆ దైవబలం కోసరం, దైవానుగ్రహం కోసరం ప్రతి వ్యక్తి నిరంతరం ఈ 3 బలాలు నాకు ఉండాలి అని ప్రతి యువత ఉదయం లేస్తే వాళ్ళు ఏం చేయక్కర్లేదు. ఉదయం లేవగానే కూర్చుని ప్రకృతిని కోరుకోవాలి. నాకు దైవబలం కావాలి, నాకు ఆత్మబలం కావాలి, ఆత్మశక్తి నాలో పెరగాలి, నాలో క్రియాబలం, కర్మబలం ఉండాలి.
అని ఎవరైతే ప్రతినిత్యం సిన్సియర్గా ఇది ప్రే చేస్తారో, ఎంతో టైం పట్టదుగా, ఈ 3 కోరుకునేదే కదా. ఈ 3 ఎవరైతే సిన్సియర్గా ప్రతినిత్యం కోరుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఈ 3 ఫలిస్తాయి. ఇది ఫలించిన వ్యక్తి యొక్క శక్తి ఉంటుంది, వాడికి ప్రపంచం అంతా ఒక బంతిలా కనపడుతుంది. అంతే. నేను అది అనుభూతి పొందగలుగుతున్నాను కొంత. నాకు ఈ ప్రపంచం అంటే ఒక గ్లోబ్ ఉంటుంది కదా, ఓ బంతిలాగా ఉంటుంది అంతే. చల్తా హై, ఠీక్ హై, బడియా హై. మీరు ఒక గురువు, ఎందరికో మార్గనిర్దేశనం చేస్తారు కదా, ఎప్పుడైనా మీరు మనోనిబ్బరాన్ని కోల్పోయిన క్షణాలు ఉన్నాయా? గురువు అన్నంత మాత్రాన గురువు కూడా మనస్సు ఉంటుంది కదా. మనస్సు కూడా ప్రభావాలకి గురవుతుంటుంది కదా. బయట ఎండ గట్టిగా ఉందనుకోండి, నాకు చల్లగా ఉందని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఏదో వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. బయట బాగా ఎండగా ఉంది అని కంప్లైంట్ చేసామనుకోండి, అది సహజం. అది అక్కడ మనోనిబ్బరం కోల్పోయారని అంటే కరెక్ట్ కాదు. అది దాని ప్రభావానికి రెస్పాండ్ అవుతుంది కదా. అలాగా మనోనిబ్బరం అనేది కాకుండా మనస్సు అనేది ప్రభావాలకి గురవుతుంటాయి. గురైనప్పుడు ఎలాంటిది అంటే, ఒక డ్రైవర్ కారు తోలుతున్నాడు అనుకో, ఎక్కడో అక్కడ ఒక సడన్గా ఏంటి దాన్ని ఏమంటారు, బ్రేకర్స్ ఉంటాయి. ఏది దాన్ని రోడ్ బ్రేకర్స్ ఉంటారు, దాన్ని ఏమంటారంటే స్టాప్ చేసేది స్పీడ్ కంట్రోల్ బ్రేకర్స్ ఉంటాయి. వాడికి తెలియదు, అక్కడ బోర్డు కూడా లేదు, వాడు చూసుకోలేదు, వాడు ఏదో ఆలోచనలో వెళ్ళిపోతున్నాడు. టక్కుమని రోడ్ ఆ బ్రేకర్ వచ్చిందనుకోండి, వాడు ఏం చేయాలో తెలియక ఎగరగొట్టేసి ఒక్కసారి వదిలేసి అమ్మో అని బెంబేలు ఎత్తిపోయాడు అనుకోండి, బండి అటు ఇటు టిల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. వాడు ఏం చేస్తాడు, సడన్గా దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో చేసి గేరు మార్చుకుంటూ దాన్ని జాగ్రత్తగా దాన్ని ఎగుడు దిగుడులో దింపి కొద్దిగా అటు ఇటు అయినా కూడా నిలదొక్కుని మళ్ళీ తన మార్గంలో తను నడవగలుగుతున్నాడు కదా. వాడు ఒక కంట్రోల్డ్ డ్రైవర్ అన్నమాట, ఒక మెచ్యూర్డ్ డ్రైవర్. అలాగనే గురువు అనేటువంటి వ్యక్తి అయినా సాధకుడే. గురువు నిరంతరం ఆఖరి ఊపిరి వెళ్ళే వరకు సాధన. ఈ ప్రకృతి చాలా గొప్పదమ్మా. ఎవడూ గొప్ప కాదు ఇక్కడ, ఎవడూ తోపు కాదు, ఎవడూ గొప్ప కాదు. ఇంక్లూడింగ్ రాముడు, కృష్ణుడైనా సరే ఈ ప్రకృతికి వశమై ఉంటారు. రాముడే అన్నాడు, ఆత్మానం మానుషం అని. నేనేమీ పెద్ద ఎక్కడి నుంచో ఊడిపడ్డ వ్యక్తిని కాదు, నేను మనిషిని. సాధన చెయ్యాలి, సాధకుడే. రాముడికి ఎందుకు వశిష్ఠుడు కావాలి, ఎందుకు విశ్వామిత్రుడు కావాలి, గురువులు ఎందుకు కావాలి? రాముడు ఎందుకు ఏడవాలి సీతపోతే, లేకపోతే లక్ష్మణుడు మూర్చపోతే ఎందుకు ఏడవాలి? అంటే మానవీయమైనటువంటి భావజాలాలు ఉన్నాయి. కృష్ణుడు కూడా బాధపడ్డాడు, కృష్ణుడు కూడా బాధపడ్డ ఘట్టాలు ఉన్నాయి. దేవుడేగా ఎందుకు బాధపడాలంటే, దేవుడు అంటున్నాం కానీ దైవత్వం, వాళ్ళు దైవత్వం కోసం సాధన చేసినటువంటి తపోనిష్ఠులు, వాళ్ళు యోగ్యులు, వాళ్ళు పరమ యోగ్యమైనటువంటి వ్యక్తిత్వాలు. అవి ఒక శక్తులు. అవి మనకు వాళ్ళ ఆదర్శ పురుషులు. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉంటాం. ఇప్పుడు రాముడిని అడుగుతారు రామాయణంలో, ఏమయ్యా రాముడు నువ్వు మనోనిబ్బరం కోల్పోయి ఎందుకు ఏడిసావయ్యా సీతమ్మ గురించి అని అడుగుతారా? ఆయన్నే అడగలేనప్పుడు కృష్ణుని అడుగుతారా? ఏమైనా నువ్వు పలాని జరిగినప్పుడు వాళ్ళు ఎవరో చచ్చిపోయారంటే నువ్వు ఎందుకు కూర్చొని బాధపడ్డావని అడుగుతావా? అడగం. నువ్వు గురువు అయినా నీకు మనోనిబ్బరం కోల్పోయి ఎందుకు ఇలా ఉన్నావని అడగలేదు. ఇది వ్యవహారం. వ్యవహారంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఆ ఎగుడు దిగుళ్ళ దగ్గర పతనం చెందకుండా తన్ను తాను నిలదొక్కుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడే సాధకుడు. అలా ఎప్పుడైనా ఎదురయ్యా? ప్రతిరోజు ఎదురవుతుంటుంది. ఎందుకంటే మనదంతా నేరుగా లైన్ గీసుకొని వెళ్ళేదే. మనది అడ్డదిడ్డలు ఉండవు కదా, మనకు అటు ఇటు వెళ్ళేది ఉండదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోను. ఫస్ట్ థింగ్ నేను ఒకటే కోరుకుంటా, నేను పడుకుంటే ఎలా నిద్ర పట్టాలి అంటే, చంటి పిల్లలు పుట్టినటువంటి ఒక నెల బిడ్డ లేదా ఒక 5 రోజుల బిడ్డ నిద్రపోతుంది చూసారా, దానికి అసలు ఏం ఉండదు. అలా పడుకోవాలి నేను. నాకేం తెలియకూడదు అంతే, అలా పడుకోవాలి. అలా నేను పడుకోవాలి అంటే నాకు అలా నిద్రకి సహకరించేది ఏంటి? ఆ నిద్రకి నాకు సహకరించగలిగేది ఏంటంటారు? అలా పడుకోవాలండి. మంచి బెడ్, ఏసీ రూమా? మనశ్శాంతి కాదు, మనస్సు. మనస్సు శాంతి ఉందో అశాంతి ఉందో పక్కన పెట్టి మనస్సు ఫస్ట్. మనస్సు దానికి సహకరించాలి. అలా సహకరించాలంటే ఆ మనస్సు ఎలా ఉండాలి చెప్పండి? ప్రశాంతంగా. ప్రశాంతత అనే దానికంటే ఇంకొక పదం వాడతాం. ఏంటంటే ఆ మనస్సు ఉదయం లేచినప్పటి నుంచి
ఇక నేను బెడ్ ఎక్కే వరకు నా మనస్సు ఏ అలజడులకు కానీ, ఏ ఉద్రేకాలకు కానీ, ఏ ఉత్కంఠతలకు కానీ, ఏ రకమైన సవ్యాలకు కానీ పడిపోకుండా అవి ఏది వచ్చినా దాన్ని నిశ్చలంగా తీసుకుని దాన్ని హాయిగా దాని పని దాన్ని చేసుకుంటుంది, నా పని నేను చేసుకోవాలి అని ఏ మనస్సు అయితే అంత సాధనతో ఆ పరిపక్వతతో అలా ట్యూన్ అయి ఉందో ఆ మనస్సే రాత్రి హాయిగా పడుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాంటి మనస్తత్వం కావాలి. ఏం చేయాలి? సాధన. చెప్పాను కదా, సాధనే చేయాలి. సాధన ఒక్కటే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఇదేదో పూజ చేస్తే వచ్చేది కాదు, వ్రతాలు చేస్తే వచ్చేది కాదు, సాధనే కావాలి. అందుకే రాముడు సాధకుడు, కృష్ణుడు సాధకుడు. రాముడు భక్తుడు కాదు, కృష్ణుడు భక్తుడు కాదు, సాధకులు వాళ్ళు. తపస్సు చేశారు, సాధన చేశారు. మనం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే, మనం ఏదో దేవుడికి పూజ చేసాం భక్తులం కదా అని దండం పెట్టుకుని, పలానా గురువు గారికి భక్తులం కదా అని దండం పెట్టుకుంటే రాదు, మనకు ఆ క్వాలిటీ రాదు. మనం సాధన చేయాలి, తెచ్చుకోవాలి. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ మాట నాది గుర్తుపెట్టుకోండి. గురువు అన్న వాళ్ళు ఏంటంటే, మనం వ్యక్తిగా పుట్టాము ఈ భూమి మీద. పుట్టినప్పుడు వ్యక్తే, కానీ పుట్టిన నెక్స్ట్ ఆ క్షణం నుంచి మనలో వ్యక్తిత్వం పాయింట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు వ్యక్తిని చూడరు, వ్యక్తిత్వాన్ని చూస్తాం. కాబట్టి ఆ ఉన్నతమైన వ్యక్తిత్వము నాలో పెరగడానికి, నన్ను నేను మెరుగుపరుచుకునేదానికి నాకు గురువు చాలా అవసరం. అంటే ఆ సాధన నాకు ఇవ్వాలి గురువు, నా మీద నేను సాధన చేసుకోవడం. ఇది ప్రధానమైన అంశం. ఇది మన భారతీయ సంస్కృతి నేర్పింది. నిన్ను నువ్వు సాధించుకో అని చెప్పింది. నేను ఎందుకు అడిగానంటే, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం, ఒక యాంగర్ మేనేజ్మెంట్, మనిషిలోని భావోద్వేగాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగింది? మనస్సు అనేటువంటి దానికి ఇప్పుడు రాముడి గురించి రామాయణంలో ఏం చెప్పారు మనకు? షోడశ గుణాలు కలిగిన వాడు, అంతే కదా. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తూ రాముడు ఏంటంటే 16 గుణాలతో ఉన్నాడు అని మనకు చెప్పారు. సో ఇక్కడ మనిషికి 16 అవగుణాలు ఉంటాయి. ప్రతి మనిషికి, నాకైనా, మీకైనా, రాముడికైనా, కృష్ణుడికైనా, ఎవరికైనా సరే ఈ అవగుణాలు కూడా ఉంటాయి. గుణము ఉంది అని అంటే అవగుణము ఉంటుంది. ఏదీ లేనివాడు నిర్గుణుడు. అది శివుడిలాగా శివోహమని అలా కూర్చొని ఉంటాడు, వాడికి ఏమి ఉండదు, ఏమీ ఉండదు వాడికి. కానీ గుణము ఉందా, అవగుణం ఉంటుంది. లైట్ ఉంటే డార్క్నెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ లైట్ ఉందనుకోండి, ఇప్పుడు నేనున్నాను, నా మీద లైట్ ఉంది, నా వెనకాల చూడండి ఏముంటుంది? నా వెనకాల చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. నా వెనకాల చూసి చీకటి ఉందా లేదా? నా ముందు వెలుతురుంది. నా ముందు వెలుతురుంది అని అంటే నా వెనక చీకటి ఉందని అర్థం. నాలో గుణం ఉంది అని అంటే అవగుణము ఉంటుందనేది యాక్సెప్ట్ చేయాలి. సాధకులు ఎక్కడనంటే గుణాలని గుర్తించి దాన్ని పెంపొందించుకుంటూ అవగుణాలని గ్రహించి దాని నుంచి ఎలా ఎదగాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళే సాధకులు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనలో ఉన్న 16 అవగుణాలు ఏంటి? రాముడికి 16 గుణాలు చెప్పారు, సుగుణాలు చెప్పారు, అది అయిపోయింది, సరే, అది మనందరికీ తెలుసు. మనలో ఉన్న 16 అవగుణాలు ఏంటి? ఈవెన్ ఇంక్లూడింగ్ రాముడిలో అయినా సరే, కృష్ణుడిలో అయినా సరే, ఏమిటేనంటే 8 జంటలు ఇవి. ఎన్ని? 8. బాగా గుర్తుపెట్టుకోండి, 8 సంఖ్య గుర్తుపెట్టుకోండి. అందులో ప్రతిదీ చెప్తాను. కామము, క్రోధము, అర్థమైందా? కామయేష, క్రోధయేష. ఇది ఎన్నయ్యాయి? ఒక జంట. అంటే ఎన్ని ఉన్నాయి దాంట్లో? 2 ఉన్నాయి. జంట అంటే 2 కదా, ప్రతి జంటకి 2 ఉంటాయి. తర్వాత లోభము, మోహము ఎన్నయ్యాయి? 4. అంటే 2 జంటలు అయ్యాయి. మదము, మాత్సర్యము 6. అర్థమైందా? దంభము, దర్పము 4, 2, 8. అహంకారము, మమకారము 10. ఈర్ష, అసూయ 12. తర్వాత పగ, ప్రతీకారం 14. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. స్వార్థము, భోగము 16 అయిపోయా. ఈ 16 అవగుణాలు నాలోనూ ఉంటాయి, మీలోనూ ఉంటాయి. ఎవరైనా మహనీయుడు అంటే అందులోనూ ఉంటాయి, రాముడిలోనూ ఉంటాయి, కృష్ణుల్లోనూ ఉంటాయి. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చింది ఈ అవగుణాలని కడుక్కునేదానికి వచ్చాం. దీన్ని కడుక్కొని, దీన్ని శుద్ధి చేసుకుని
మనలో ఆ రాముడికి చెప్పిన సుగుణాలు ఉన్నాయి అన్నారు చూసారా, ఆ సుగుణాలని పెంపొందించుకుంటూ ఈ అవగుణాలని కడుక్కునేదానికి వచ్చి అదే సాధన. ఆ సాధనలో ఎవడైతే పడతాడో వాడు ఈ ప్రపంచంతో ఆడుకుంటాడు, ప్రపంచాన్ని చక్కగా వాడుకుంటాడు, ప్రపంచంతో ఆడుకుంటాడు, ప్రపంచాన్ని ఎక్కడుంచాలో ఉంచుతాడు. లేకపోతే ప్రపంచం వీణ్ణి ఎక్కడుంచాలో ఉంచుతూ, నాలో సాధన లేకపోతే ఈ ప్రపంచం నన్ను ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతుంటుంది. అదే ఈ నాలో గనుక ఆ సాధన ఉంటే నేను ఈ ప్రపంచాన్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచగలను. అద్భుతంగా చెప్పారు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం గురువు గారు మీ అనుమతితో. తప్పకుండా. గూగుల్ గొప్పదా, గురువు గొప్పదా అంటే? అంటే గురువు బరువు కాకపోతే గూగుల్ కంటే చాలా గొప్పదే. గురు అనే పదానికి ఒక సింగిల్ లైన్. బరువు కానివాడు. రోజు ఇంట్లో చేయాల్సింది పూజ. నిత్యం ఇంట్లో చేయాల్సింది పూజ. మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఆరాధన చాలా గొప్పది. అదే సంస్కృతి. ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం? ఉన్నతమైన వ్యక్తిత్వం కోసం ఒక వ్యక్తి ప్రతిరోజు ఈ 3 కోరికలు, ఏది దైవబలాన్ని, ఆత్మబలాన్ని, కర్మబలాన్ని కోరుతూ వెళ్ళాలి. ఆధ్యాత్మికత అంటే తన్ను తాను సాధించుకోవడం, తన లోపల తాను సాధన ప్రారంభించడం. ఆధ్యాత్మికత అంటే బయట కాదు, తన లోపల తాను సాధన మొదలుపెట్టడం. ధన్యవాదాలు గురువుగారు. ఈ గురు పూర్ణిమ రోజున ఎన్నో అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చారు. ఇవి కేవలం సమాధానాలు కాదు, మనిషి జీవన విధానానికి మార్గనిర్దేశకాలు. ఇది గురు పూర్ణిమను పురస్కరించుకొని పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి వారితో ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.